స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు రిజర్వేషన్ల ఖరారు వ్యవహారం గందరగోళంగా మారింది. సర్కారు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా జిల్లాలో ఎక్కడికక్కడ అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీలు ఒక్కరూ లేని చోట ఆయా వర్గాలకు రిజర్వ్ చేయగా, పూర్తిగా ఎస్టీలే ఉన్న చోట ఇతర వర్గాలకు రిజర్వ్ చేయడం విమర్శలకు తావిస్తోంది. రిజర్వేషన్ల ఖరారులో ప్రభుత్వ మార్గదర్శకాలకు అధికారులు తిలోదకాలిచ్చినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. అందుకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులను వెలువరించింది. ఎస్సీ, ఎస్టీలకు గతంలో మాదిరిగానే స్థానాలను నిర్ధారించాలని, బీసీలకు మాత్రం 42% స్థానాలను రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జెడ్పీ చైర్మన్ స్థానాలకు పంచాయతీరాజ్ కమిషనర్, జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు జిల్లా కలెక్టర్లు, ఎంపీటీసీ, స్థానిక సర్పంచ్ స్థానాలకు ఆర్డీఓలు, వార్డు మెంబర్ల స్థానాలకు ఎంపీడీఓలు రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంది. రిజర్వేషన్లను ఏ ప్రాతిపదికగా నిర్ణయించాలో కూడా ప్రభుత్వం ఆ మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొంది. జనాభా దామాషా ప్రకారం తొలుత ఎస్టీ, ఎస్సీ, బీసీ, తదుపరి మహిళా స్థానాలను ఖరారు చేయాల్సి ఉంది. ఆయా స్థానాలకు అనుగుణంగా గ్రామం, మండలం, జిల్లా, ఆపై రాష్ట్రం యూనిట్గా నిర్దేశించిన మేరకు స్థానాలను రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా సగం కంటే ఎక్కువగా ఏ జనాభా ఉంటే ఆ వర్గానికి మొదటి ప్రియారిటీగా స్థానాలను రిజర్వ్ చేస్తుంటారు. షెడ్యూల్ ఏరియాలోనూ ఎస్టీలకు మొత్తం స్థానాల్లో సగానికి తగ్గకుండా ఉండాలి. వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న చోట మొత్తంగా వారికే కేటాయించాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిబంధనలకు విరుద్ధంగా సీట్లను అలాట్ చేసినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనేక చోట్ల ఆశావహులు ఇప్పటికే అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ రోడ్డెక్కుతున్నారు. ఆయా స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ల రొటేషన్ ప్రక్రియను సైతం నిబంధనలకు విరుద్ధంగానే నిర్వహించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2019కు ముందు ఏర్పడిన పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు మాత్రమే రొటేషన్ వర్తిస్తుంది. 2019 తర్వాత ఏర్పడిన నూతన గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు రొటేషన్ అనేది వర్తించదు. మొదటి నుంచి రోస్టర్ను తీసుకోవాల్సి ఉంటుంది. రొటేషన్ ఎలా చేయాలంటే తొలుత జనరల్, ఎస్టీ మహిళలు, ఎస్సీ జనరల్, ఎస్సీ మహిళలు, బీసీ జనరల్, బీసీ మహిళలు, జనరల్ స్థానాలుగా మార్చాలి. అయితే ఈ రొటేషన్ క్రమాన్ని కూడా పాటించలేదని తెలుస్తోంది. అంతేకాకుండా కొన్ని స్థానాలకు 2011 జనాభా లెక్కలను, మరికొన్ని స్థానాలకు 2024లో నిర్వహించిన ఇంటింటి సర్వే జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవడం కూడా గందరగోళానికి దారితీసినట్లు పలువురు వివరిస్తున్నారు. కొన్ని స్థానాల రిజర్వేషన్ను మార్పు చేయకుండా యథావిధంగా కొనసాగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మాది పోయిన సంవత్సరం బీసీ రిజర్వేషన్ ఉంటే మాకు ఇంతటి వరకు మా విలేజ్లో ఎస్సీ క్యాండిడేట్లు ఎవరూ లేరు. ఈసారి రిజర్వేషన్లో ఒక సర్పంచ్, 2 వార్డు మెంబర్లు ఎస్సీ రిజర్వేషన్ ప్రకటించారు. మా దగ్గర ఇంతవరకు చాలా పాత విలేజ్ మాది. ఇంతవరకు ఎస్సీ కుటుంబం ఎవరు మా విలేజ్లో నివసించలేదు. మా దగ్గర ఏ ఓటు కూడా లేదు, ఒక ఓటు కూడా మా దగ్గర లేదు ఎస్సీ వాళ్ళకు. మాకు ఈసారి ఎస్సీ రిజర్వేషన్ పెట్టింది కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది. పిరికపల్లికు 5 సంవత్సరాలు సర్పంచ్ లేక గడవాల్సిన రోజు వస్తుంది. అందుకని మాకు బీసీ రిజర్వేషన్ వెంటనే కల్పించి మాకు న్యాయం చేయాలి. లేకపోతే చాలా అన్యాయం జరిగిపోతుంది. ఇంతవరకు ఒక కుటుంబం కూడా లేదు కాబట్టి అది అధికారుల తప్పిదం వల్ల మాకు ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చేసిండ్రు. అది చాలా అన్యాయం జరిగింది. ఆ 2 వార్డు మెంబర్లు సర్పంచ్ రిజర్వేషన్ తొలగించి మాకు బీసీ రిజర్వేషన్ కల్పించండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదుల సంఖ్యలో గ్రామ పంచాయతీలలో రిజర్వేషన్లు అయిన స్థానానికి ఆ వర్గానికి చెందిన ప్రజలు ఏ ఒక్కరూ లేనప్పటికీ రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆయా గ్రామాలలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో సర్పంచ్ అభ్యర్థులే లేని పరిస్థితి ఏర్పడింది. నిర్మల్ జిల్లాలోని దస్తూరాబాద్ మండలం, పెరికపల్లి, కుంబీర్ మండలం ఫకీర్ నాయక్ తండా, ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలం అందుల్ నాయక్ తండా, ఆదిలాబాద్ రూరల్ మండలం చిట్యోలబోరి గ్రామాలలో బీసీ జనాభా లేనప్పటికీ సర్పంచ్ స్థానాలు బీసీలకు కేటాయించారు. దసరాబాద్ మండలం పెరికపల్లిలో ఎస్సీ జనాభా లేనప్పటికీ సర్పంచ్ స్థానాన్ని ఎస్సీకి రిజర్వ్ చేశారు. దీంతో గ్రామస్తులు రిజర్వేషన్లలో గందరగోళాన్ని నిరసిస్తూ రోడ్డెక్కారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. తమ గ్రామ సర్పంచ్ రిజర్వేషన్ స్థానాన్ని వెంటనే మార్చాలని, లేని పక్షంలో తాము ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.